జగన్మోహన్ రెడ్డి గారికి ఇదేమన్నా కొత్త? నీ కొత్త, నాకు కొత్త? జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్తే అక్కడ ఒక ఒక ఏమన్నా పరామర్శించడానికి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి జనం వస్తున్నారు. కోర్టుకు వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి జనం వస్తున్నారు. మేమేం చేయాలని అడుగుతా ఉన్నా. మేమన్నా బల ప్రదర్శన కోసం ఇక్కడ నుంచి లారీలతో తోలేవా? ఖచ్చితంగా ఎల్లో మీడియా మీద ఉన్నటువంటి కోపంతో, చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న కోపంతో, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ప్రేమతో వాళ్ళందరూ వాళ్ళు వస్తున్నారు. ఏం చేయాలి మేము? పోలీసు బందోబస్తు పెట్టారు కదా, బేగంపేట విమానాశ్రయం దగ్గర పోలీసు బందోబస్తు పెట్టారు, న్యాయస్థానం దగ్గర కోర్టు దగ్గర పోలీసు బందోబస్తు పెట్టారు. వాళ్ళందరినీ అదుపు చేయడానికి ప్రయత్నం చేశారు, అదుపు చేయగలిగారు. లోటస్ పాండ్ దాకా కూడా జనం వచ్చారు. ఏం చేయాలి ఇది? జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు మరణించిన దగ్గర నుంచి ఓదార్పు యాత్రకు వెళ్ళినా జనం వస్తున్నారు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జనం వస్తున్నారు, ఓడిపోయిన తర్వాత జనం వస్తున్నారు, కోర్టుకు వెళ్ళినా జనం వస్తున్నారు, ఎక్కడికన్నా బయటకు వెళ్ళినా జనం వస్తున్నారు. ఇది ఆయనకి ఉన్నటువంటి వరం. మనం ఏం చేస్తాం? అది చూసి కడుపు మంటతో చంద్రబాబు నాయుడు గారు, అది చూసి కడుపు మంటతో లోకేష్ గారు, అది చూసి కడుపు మంటతో ఈనాడు, ఆంధ్రజ్యోతి ఊరే కడుపు మంటతో వాగితే ఏం ఉపయోగం? మీరు వాగిన కొందికి జనం ఇంకా బ్రహ్మాండంగా ప్రేమించేటువంటి పరిస్థితులు వస్తున్నాయి. ఇది గమనించండి. మీరు ఎంతగా నొక్కాలని చూస్తే అంతగా జనంలో అభిమానం పెరుగుతుంది. అప్పుడేమైంది? ఇంకొన్న ముందుంది ముసళ్ల పండగ. ఇంకా 2 సంవత్సరాలు పోయిన తర్వాత మీరు పట్టించుకున్నాడే ఉన్నాడు. జగన్ గారు కాలు బయటికి పెడితేనే అమోఘంగా వచ్చేస్తారు. ఇప్పటికీ అట్లా వచ్చారు. ఉండకొందికి అర్థం చేసుకోండి. ఉండకొందికి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాదరణ పెరుగుతుంది, ఉండకొందికి మీ ఆదరణ తగ్గుతుంది. 18 మాసాల్లోనే మీకు 100 ఏళ్లు నిండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. గమనించి సరి చేసుకుంటే చేసుకోండి, సరి చేసుకోకపోతే గంగలో దూకండి, మాకేం అభ్యంతరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడవకండి. జగన్మోహన్ రెడ్డి గారి మీద కడుపు మంటతో మీరు ఏడ్చే ఏడుపులన్నీ కూడా అవి జగన్మోహన్ రెడ్డి గారికి దీవెనలుగా మారతాయని ప్రజలు కోరుకుంటున్నారు, అనుకుంటున్నారు. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు హైదరాబాద్ పోయినప్పుడు బేగంపేట టు నాంపల్లి సిబిఐ కోర్టుకు వెళ్తున్నప్పుడు ఏమన్నారండి అందరూ? రప్ప రప్ప. ఏంటిది? ఇదేమన్నా పుష్ప 2 సినిమానా? ఏదో డైలాగ్స్ వాళ్ళు ఎంటర్టైన్మెంట్ చేయడానికి పెడతారు. మరి చాలామంది ఇక స్లోగన్స్, కేరింతలు, లైన్ ఈజ్ బ్యాక్ టు హైదరాబాద్. 2029లో మన టార్గెట్ ఫిగర్, మ్యాజిక్ ఫిగర్ 88 వస్తే ఇక గంగమ్మ జాతరే, ఇంకా రకరకాలు. రేపు హైదరాబాద్లో జగనన్న రూల్. అసలుకి హైదరాబాద్లో ఉన్న ప్రభుత్వం ఏంటండి? అది కాంగ్రెస్ ప్రభుత్వం, అపోజిషన్ ఉంది బీఆర్ఎస్. వైసీపీ అనేది నామమాత్రం కూడా లేదు. అక్కడ హైదరాబాద్లో ఎలక్షన్లు జరుగుతుంటే ఓటేయటానికే జనాలు రారు. ఎందుకంటే అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉంటారు, అందరూ ఆల్ వర్కింగ్ పీపుల్. ఆల్మోస్ట్ ఒక 45 to 50% పోలింగ్ అవటమే చాలా కష్టం, పోల్ అవటం. అలాంటి సందర్భాల్లో ఈ బ్యాచ్నంతా ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అంటే, మీరు పెయిడ్ బ్యాచ్, పెయిడ్ ఆర్టిస్టులు కాదా? మీరు తరలించిన బ్యాచ్ కాదా? ఇక అంబటి రాంబాబు గారు అంటారు, ఈ యొక్క జగన్ గారి క్రేజ్ చూసి ఎన్డీఏ ప్రభుత్వం తట్టుకోలేకపోతుందని. ఏం క్రేజ్ అండి? ఈ గంజాయి బ్యాచ్ని దించడమా మీ క్రేజ్? మీరు చేసిన రప్పాలు, కేరింతలు, అసలుకి ఈ హైదరాబాద్లో మీరు సృష్టించే వీరరంగం ఇదంతా చూస్తుంటే మీరు డ్రగ్స్ తీసుకున్నారు ఆ యువత అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఇలాంటి వాళ్ళని, యువతని మీరు ఐటీ ఉద్యోగాలు లేదా మనము కూటమి ప్రభుత్వం 25 లక్షల ఉద్యోగాలతో మరి యువతకి ఉద్యోగాలు కల్పించే దిశగా అడుగులు వేస్తుంటే మీరు యువతని ఏ విధంగా నిర్వీర్యం చేస్తున్నారు? ర్యాలీలకి పిలవటం, లేదా గంజాయి మత్తు పదార్థాలు బానిస చేయటం, మీరు ఏది చెప్తే వాళ్ళ చేతులు కట్టుకొని వినటం, వాళ్ళకి ఒక గంజాయి ప్యాకెట్ ఇచ్చేస్తే ఎలాంటి ప్రోగ్రామ్స్ కన్నా పరిగెత్తుకొని రావటం, ఇదా మీరు చేసే యువతని దిశానిర్దేశం చేసేది? ఈరోజు మీరు మీటింగ్ పెట్టి ఏమని సంకేతం ఇస్తారండి యువతకి? మీటింగ్ పెట్టారు కదా తాడేపల్లి ప్యాలెస్లో. మీరు గంజాయి ఏ విధంగా సరఫరా చెయ్యాలి, ఒకవేళ అడ్డంగా దొరికితే ఏ విధంగా తప్పించుకోవాలి, ఇలాంటివేనా మీరు చెప్పేది?